బీఎస్సీ సోషల్ మెథడ్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలోని సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ ఉపగమం ఆధారంగా రూపొందించమని ఉపగమం సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో ఈ క్రింది అంశాలపై జాతీయ విద్యా విధానం 1986 దృష్టి పెట్టలేదు. పౌరుల్లో అసమానతలు, భిన్నత్వం, సాంఘిక సాంస్కృతిక అంతరాల పెంపుదల. ఈ అభ్యసన ఉపగమం ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన బోధన జరిగేటప్పుడు అభ్యాసకుల అంతర్గత సామర్థ్యాలను గుర్తించినట్లుగా వారి సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యసన జరుగునట్లుగా స్థానం కల్పించింది. కృత్యాధార రూపం గ్రామీణ సమాజం అంటే అది తక్కువ భౌగోళిక ప్రదేశంలో ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి నివసించే సమూహం అని పేర్కొంది. ఏడబ్ల్యూ గ్రీన్ ఒక 8వ తరగతి విద్యార్థి జనాభా పెరుగుదల గురించిన వివరాలను రేఖీయ చిత్రాలు రూపంలో గీచి విశ్లేషించి ఫలితాల గురించి వ్యాఖ్యానించగలుగుతాడు. ఇది సూచించు సామర్థ్యం, సమాచార నైపుణ్యం. 7వ తరగతి పూర్తి చేసిన ఒక విద్యార్థి ఎటువంటి ఖర్చు లేకుండా లేదా అతి తక్కువ ఖర్చుతో ప్రభావవంతమైన రీతిలో ఈ క్రింది వాటిని చెందిన భావనలను అవగాహన చేసుకుంటూ రిలీఫ్ మ్యాపులను తయారు చేయగలిగాడు. లోయ, పర్వతాలు, పీఠభూములు క్రింది లక్షణాల పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని ఇతర ఉపాధ్యాయుల నుంచి వేరు చేస్తుంది. ప్రస్తుతాన్వయం, మానవ సంబంధాలు మరియు వర్తమాన సమకాలీన విషయాల గురించిన విస్తృత పరిజ్ఞానం. ఒక పాఠశాల 7వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్ష నిర్వహించి కొంతమంది విద్యార్థులను పై తరగతులకు పంపకపోవడం అనేది ఆర్టీఈ 2009 చట్టంలోని ఈ క్రింది అధ్యాయంలోని సెక్షన్ ప్రకారం చట్ట ఉల్లంఘన క్రిందికి వస్తుంది. అధ్యాయం 5 సెక్షన్ 30(1) తరగతి గదిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోధించుటకు ఉపయోగపడే ప్రొజెక్టర్ ఎల్సిడి ప్రొజెక్టర్. నూతనంగా నియమించిన ఉపాధ్యాయుడు పిల్లల నేపథ్యం ఆధారంగా పారిశ్రామిక విప్లవం అనే పాఠ్యంను ప్రారంభించుటకు ఈ వ్యూహం దోహదం చేస్తుంది. మైండ్ మ్యాపింగ్